అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నిషిద్ధ కాంతి చిక్కింది. కంటికి కనబడని ఇస్వపు సూర్యురాల్లోని నిషిద్ధ కాంతిని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. చంద్రుడిపై అమెరికా కన్ను. అవామీకి 223 స్థానాలు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో 299 స్థానాలకు గాను అధికార అవామీ లీగ్ 223 స్థానాల్లో గెలిచింది. పేదల ప్రగతితో బలమైన భారత్. పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈఎంసీలకు 340 కోట్ల కేంద్ర సాయం. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ. అర్హుల గుర్తింపుకు ఇంటింటి సర్వే. హామీల అమలు, విధి విధానాలకు డిప్యూటీ సీఎం అధ్యక్షన సబ్ కమిటీ. ఈ నెల 30లోగా డేటా ఎంట్రీ పూర్తి చేస్తాం. గత ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఆధారాలతో బయటపెడతాం. ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అన్నీ చేస్తాం. 100 రోజులు ఓపిక పట్టండి. దుష్ప్రచారం చేస్తే మాజీ మంత్రులైన వారిపై చట్టం ప్రకారం చర్యలు తప్పవు. మీడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో హెచ్సిసిబి ప్రతినిధుల వెల్లడి. నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్లు. ఈ నెల 26 తర్వాత రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. కమిటీలో ఎవరంటే ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ సబ్ కమిటీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షన ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సబ్ కమిటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు తాను సభ్యుడిగా ఉంటానని పొంగులేటి చెప్పారు. ఈ కమిటీ 6 గ్యారెంటీల అమలుపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని తెలిపారు. బిల్కిస్ దోషులకు శిక్ష తగ్గింపు చెల్లదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ కొట్టియేత. మతిలేని నిర్ణయమంటూ మండిపాటు. దోషులతో గుజరాత్ సర్కారు కుమ్మక్కైంది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దోషులు సుప్రీంనే ఏమార్చారు. వారిని 2 వారాల్లోగా జైలుకు పంపండి ధర్మాసనం. న్యాయం గెలిచిందన్న బిల్కిస్ బానో. బహుళ జాతి కంపెనీల డిగ్రీ రూట్. గురివింద గుంజీలు. విజయవాడ ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేసిన రామోజీ. అసలు యజమాని వల్లూరి రామకృష్ణ చేతికి స్థలం. 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు. లీజు ముగిసి 10 ఏళ్లు దాటినా ఖాళీ చేయకుండా గురవింద తిష్ట. ఎట్టకేలకు న్యాయస్థానం తీర్పుతో యజమానికి భూమి అప్పగించి పలాయనం. విశాఖలోని ఇదే తర భూమోజీ భూ ఆక్రమణలు. పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర. అప్పులు, శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు కేటీఆర్. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనితీరులో మార్పులు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో ప్రసంగం. మరింత ముదిరిన లక్షద్వీప్ మాల్దీవుల వివాదం. ఎఫ్సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి. కస్టమ్ మిల్లింగ్పై దృష్టి పెట్టండి. ఈ నెల 30వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి ఉత్తమ్ సిఎస్ వీడియో కాన్ఫరెన్స్. 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ చేయాలి. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం. జి కిషన్ రెడ్డి. ఎంపీ సీట్లలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ల మధ్యనే. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం అవసరం లేదు. బీఆర్ఎస్ ఇప్పుడు అప్రస్తుత పార్టీనే. లోక్సభ మేనిఫెస్టోపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం. సాగర్ బోర్డు నియంత్రణలోకి
కృష్ణా బోర్డు నియంత్రణలోకి నాగార్జున సాగర్. 2 గేట్లతో ఏపీకి నీటిని విడుదల చేసిన బోర్డు అధికారులు. తొలిసారిగా కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో సాగర్ నిర్వహణ. నేడు సాగర్పై కృష్ణా బోర్డు భేటీ. ఒరిజినల్ ఆధార్ తప్పనిసరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డు అయినా ఓకే. పాన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదు. ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్ట్. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని మహిళలు వినియోగించుకోవాలంటే ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గుర్తింపు కార్డుల్లో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ కార్డు అయినా సరే ఈ పథకానికి వర్తిస్తుందని ఆయన ఎక్స్ వేదికగా సోమవారం పోస్టు చేశారు. అయితే పాన్ కార్డు మాత్రం చెల్లుబాటు కాదన్నారు. పాన్ కార్డుపై అడ్రస్ ఉండదని చెప్పారు. సమాప్తం.